శంకరాచార్య చెప్పిన మాట సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప అంట. ఆ దృష్టిని మార్చుకోగలిగితే జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. దానికి భగవద్గీత ప్రథమాధ్యాయంలో మొదటి శ్లోకమే ఉదాహరణ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అన్నాడు. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉంటే ధృతరాష్ట్రుడు చెప్పింది ఒక్కటే శ్లోకం, ఇది ఒకటే, మళ్ళీ వాడు మాట్లాడలేదు. అని మొత్తం 699 శ్లోకాలకి ఇదే మూలం. కురుక్షేత్రంలో యుయుత్సవ అంటే యుద్ధకాంక్షతో పాండవులు కౌరవులు చేరారు కదా. పాండవులు కౌరవులు ఏం చేశారయ్యా, ఎలా యుద్ధం చేశారయ్యా అని అడగదలుచుకున్నాడు. మంచిదే, కౌరవాహ పాండవాహ అనలేదు, అది కీలకం. మామకాహ పాండవాహ అన్నాడు, అది కీలకం. అందుకోసం చెప్పాల్సి వచ్చింది భగవద్గీత. మా వాళ్ళు పాండవులు అన్నాడు అంటే కౌరవుల్ని తన వాళ్ళగా భావిస్తున్నాడు, పాండవుల్ని పరాయి వాళ్ళగా భావిస్తున్నాడు. ప్రపంచంలో దుఃఖాలన్నిటికీ, తగాదాలన్నిటికీ, యుద్ధాలన్నిటికీ మూలం ఈ స్వపర భేదమే, ఇంకేం లేదు ఇక్కడ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంస్కృతంలో శబ్ద విన్యాసం. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. దాన్ని కాస్త అటు ఇటు తిప్పితే కురుక్షేత్రాన్ని క్షేత్రానికి విశేషణంగా కాకుండా సంస్కృతంలో క్రియాపదంగా ఉపయోగిస్తే కురు అంటే డూ ఇట్, చేయమని అర్థం. డూ ఇట్, డూ ఇట్. క్షేత్ర క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. భగవద్గీతే ప్రమాణం. క్షేత్రం అంటే మన శరీరం. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. నువ్వు ఏ శరీరంలో ఉన్నా సరే ధర్మంగానే జీవితాన్ని గడిపితే నువ్వు భగవద్భక్తుడి కిందే లెక్క, అనుమానమే లేదు.